హలో ఫ్రెండ్స్, ఈరోజు చూడండి మనం ఏం వండుకుందాం. ఇది బీరకాయ శనగపప్పు కర్రీ అన్నమాట. మసాలా ఏముండదు, వెల్లుల్లి జీలకర్ర తొక్కి పెట్టి ఉంచాను. పండుగంట కొంచెం ఇదిగో ఉల్లిపాయ వేగిపోతుంది. దాదాపు ఉప్పు పసుపు వేసేసాను, తొందరగా అవుతుందండి. అందుకని ఇప్పుడు ఏం చేద్దాం, శనగపప్పు వేసేద్దాం. కొంచెం కొంచెం చిన్న చిన్న కూరలు అన్నమాట. తక్కువ మంది ఉన్నప్పుడు మన ఇంట్లో ఉన్న వాటితో టేస్ట్గా చేసుకోవాలి. అంటే పోషక విలువలు కూడా చూసుకోవాలి. ఇది శనగపప్పు ప్రోటీన్ కదా, బీరకాయ ఫైబర్. ఇప్పుడంతా పొన్నగంటి ఇవన్నీ ఉన్నాయి దీంట్లో. ఇది అయిపోతూ ఉంటుంది పొన్నగంటి. ఇది ఇంకా ఉండగానే మనం ఒకటి వేసేసుకోవచ్చు. బీరకాయ అలా చేసుకోండి. రోజు ఒకేలా తినలేం. బీరకాయ పప్పు చేసాము, ఇంకా పాలోసి వండాం, ఇంకా దాంతో వండాం, నీళ్ళు మేకర్తో వండాం, అనేక రకాలు చేసాం. ఆఖరి గారెలు కూడా వేసాం. ఇది ఒక వెరైటీ అన్నమాట. సింపుల్ వెరైటీ. మళ్ళీ ఎక్కువ వేసాకలేదు, శనగపప్పు అక్కడక్కడ కనిపించేలా వేసుకుంటే చాలు. దీంట్లో కొన్ని బీన్స్ గింజలు అదే మొక్కలు దొరికినాయి, అవి కూడా వేసాను. ఇది అయిపోయాక వేద్దాం మసాలా. అదే మసాలా అంటే మసాలా కాదు కానీ వెల్లుల్లి జీలకర్ర. ఏం లేదు, అయిపోయింది దీని ప్రిపరేషన్. ఇది అయిపోయాక దీంట్లో వాటర్ కూడా వేయక్కర్లా, దీంట్లోనే ఉంటుంది. కొంచెం కారం వేసి మగ్గిపోద్ది. ఉప్పు అన్నీ సరి చూసుకోవటం. ఎలా ఉంది? గ్రీన్గా బాగుందిగా. ప్రతిదీ గ్రీన్ని వాడండి. ఆహార పదార్థాలు కూడా గ్రీన్గా ఉన్నాయి. కాయగూరలు ఏంటి, ఆకుకూరలు ఏంటి, ఇవి తీసుకోండి, ఆరోగ్యం బాగుంటుంది. ఇప్పుడు కొంచెం కారం వేద్దాం. పచ్చిమిరకాయలు 2 వేసాను. అదిగో కారం కలర్ఫుల్గా బాగుంది కదా. మంచి వాసన వేస్తుంది కారం. ఎంత వంట తెలియని వాళ్ళైనా సరే ఇట్టే చేసుకోవచ్చు. ఆరోగ్యం చూసుకోండి అమ్మా. మన ఆహారం తినే దాంట్లోనే మనం ఆరోగ్యం చూసుకోవాలి. ఉడికిపోద్ది. అది మూత పెడతాను. ఉడికిపోయాక ఉప్పు అన్నీ సరి చూసుకుని ఇది ఆఖరుగా వెల్లుల్లి ఇది వేసుకోవటమే. సరేనా? బాగుందా? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇలా ఆహారాన్ని ఇలాగా తయారు చేసుకుని తినండి, ఆరోగ్యంగా ఉండండి. బాయ్.